హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి కూడా రూ. 15,000 అయితే జమ అయితే చేయబోతున్నారండి. ఓకే. స్కూల్‌కి వెళ్ళే ప్రతి తల్లి న స్కూల్‌కి విద్యార్థులు ఏదైతే స్కూల్ పిల్లలుంటారో, స్కూల్ పిల్లల వాళ్ళ తల్లి గానివ్వండి, అదేవిధంగా ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో అయితే మాత్రం ఈ రూ. 15,000 అయితే మనకి జమ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం కింద జమ చేయబోతున్న రూ. 15,000 అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అంటే మీరు 2 గాని, 3 గాని అకౌంట్‌లు వాడినట్లయితే ఏ అకౌంట్‌లో ఈ తల్లికి వందనం డబ్బులనేవి జమ చేయబోతున్నారని చెప్పేసి మనకైతే రిలీజ్ చేశారనమాట. సో, ఆ ఒక లిస్ట్ ప్రకారంగా మీరు ఎందులో అంటే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోని ఏ ఖాతాలోని మీకు ఈ రూ. 15,000 అయితే జమ చేయబోతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అయితే ఇది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మీరే మీ ఫోన్‌లోని తల్లికి వందనం పథకం కింద రూ. 15,000 ఏ అకౌంట్‌లో జమ చేస్తున్నారని చెప్పేసి ఒక ఓటీపీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చనమాట. సో, ఇది మొత్తం సేఫ్. ఇది గవర్నమెంట్ వెబ్‌సైటే అండి. మీరు యూజ్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి ఇద్దరు పిల్లలున్నట్లయితే 2 15,000 అంటే రూ. 30,000 అయితే ఇస్తారనమాట. ముగ్గురున్నట్లయితే మీకు మొత్తం రూ. 45,000 అయితే జమ చేస్తారనమాట. సో, అది ఏ అకౌంట్‌లో ఎళ్తుందని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, దానికన్నా ముందు ఇంకా మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒ ఆహ్ ఉద్యోగ సమాచారం గానివ్వండి, దాంతో పాటే మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం గానివ్వండి, మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుందనమాట. అందరూ సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని ఇంక వీడియో లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే కదా మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇలా ప్రతి ప్రభుత్వ పథకానికి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి సమాచారం తీసుకురావాలని చెప్పేసి మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ లైక్ చేయండి. లైక్ చేసి వీడియోనైతే స్టార్ట్ అయితే చేయండి. మనకి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే మీ ఫోన్‌లోని క్రోమ్ అనే యాప్ ఉండదు. క్రోమ్‌ని అయితే ఓపెన్ అయితే చేయండండి. అక్కడ మనకి ఎన్‌పిసిఐ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండనమాట. ఓకేనా? సో, ఎన్‌పిసిఐ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మొట్టమొదటి వెబ్‌సైట్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఫాస్ట్ ఫాస్ట్ స్టెప్‌కెళ్ళిపోతున్నాను. మీరు కూడా కొంచెం స్లో చూడండి. ఇక్కడ కన్జ్యూమర్ ఉంది కదా! కన్జ్యూమర్ మీద క్లిక్ అయితే చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ అందులో చెప్పాం కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. ఓకేనా? దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు వెబ్‌సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, ఇదే చూసుకోవచ్చు. అయితే వెబ్‌సైట్ అయితే ఈ విధంగా ఇది ఓపెన్ అయితే అయిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది ఎంటర్ చేయమని చెప్పేసి. ఇంకా కిందకెళ్ళినట్లయితే మీ క్యాప్చా అడుగుతుందన్నమాట ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అయితే మీరు కిందనైతే ఇవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా! కిందనైతే మీరివ్వాలి. అయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ క్యాప్చా ఇచ్చి చెక్ స్టేటస్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. ఓకేనా? చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ కొట్టినట్లయితే అక్కడ మీకు సంబంధించి బ్యాంక్ ఖాతా చూపిస్తుందండి. ఆ బ్యాంక్ అకౌంట్‌లోని మీ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీది కూడా మీకు కనిపిస్తుందన్నమాట. అంటే ప్రభుత్వ పథకాల నుంచి లైక్ మనకు సంబంధించిన ఏవైతే ఉచిత గ్యాస్ డబ్బులు గానివ్వండి, లేదంటే ఇతర పథకాలు అన్నదాత సుఖీభవ పథకం కింద గానివ్వండి, ఇతర ఏ పథకం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రభుత్వం అయినా పథకాలైనా సరే మనకి ఈ ఖాతాలోనే పడతాయన్నమాట. నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ నేను చెక్ స్టేటస్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట నా ఫోన్‌కి. ఇక్కడ నా ఓటీపీ అయితే ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నానండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! నాకు చూపిస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి ఆధార్ కార్డ్ నంబరు. అలాగే అది ఏ బ్యాంక్ స్టేట్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా, యూనియన్ బ్యాంకా, ఓకే. కెనరా బ్యాంక్ అన్ని చూపిస్తుందన్నమాట. సో, అది మొత్తం చూపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా మీకు ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ అకౌంట్‌లో అయితే మీకు డబ్బులైతే జమ అయితే అవుతాయన్నమాట. సో, ఇదే విధంగా మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. ఈ యొక్క ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే ఈ డబ్బులనేవి మీకు చూపించిన అకౌంట్‌లో అయితే మాత్రం మీకు మీకు సంబంధించిన అకౌంట్‌లో అయితే మాత్రం ఈ నెల జూన్ 12 తారీఖు నుంచి 15 తారీఖు లోపు ఎప్పుడైనా సరే మీ అకౌంట్‌లోకి అయితే జమ అయితే అవుతాయండి. రోజు చెక్‌ఔట్ చేసుకోండి. ఆ 4 రోజులు వచ్చేసరికి. దీంతో పాటు ఏమి ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. మీ డౌట్‌లు మొత్తం కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి.